ఏమున్నదే చెప్పండి, లేనిదే చెప్పండి ఎవరన్నారు? మరి వాల్మీకి రామాయణంలో దక్షిణ వైపు మన హనుమంతుడిని అంగదిని పంపుతున్నప్పుడు చెప్పిన 16 దేశాల పేరులో తెలంగాణ అనే పేరు ఉందా? ఆంధ్రదేశం పేరుంది. మరి ఈ విషయం బయట చెప్పండి. అష్ట భాషలు, సంస్కృతము, ప్రాకృతము, ఆంధ్రము, అపభ్రంశము, చూలుకోక్తి, పైశాచి, మాగధి, సౌరసేని, 8 భాషల్లో తెలుగు అనే పేరు లేదు. మన భాష ఆంధ్రం అని చెప్పండి. సత్యం అవునా కాదా? అసలు త్రిలింగ దేశం పేరుతో త్రిలింగ తెలుగు అయింది. ఈ త్రిలింగాలు ఎక్కడ ఉన్నాయి? సత్యం చెప్పండి. త్రిలింగాల్లో ఒకటి పంచారామాల్లో ఒకటి మన భీమారామం, ద్రాక్షారామం అని చెప్తారండి. త్రివిధములైన లింగాల్లో ఒకటి అంటే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి శ్రీశైలం అని చెప్తున్నారు. పంచభూత లింగాల్లో ఒకటి వాయులింగం మన శ్రీకాళహస్తి అని చెప్తున్నారు. మరి త్రివిధములైన లింగాలు 3 అక్కడే ఉంటే అది త్రిలింగ దేశం అయితే మరి దీన్ని తెలంగాణ అని ఎందుకు అంటున్నాం? ఇలాంటి విషయాలన్నీ కూడా అలాంటి పండితులు చెప్తే బాగుంటుందని ఉద్దేశం. అవునండి. ఈ అసలైన విషయాలు పక్కన పెట్టేసి ఇంక ఏమి బోధన చేస్తే ఏం ఉపయోగం? అలాంటి పండితులు చెప్పాలని కోరుకుంటున్నాను స్వామి.